ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ పరంగా కానివ్వండి, సో ఆర్ట్ పరంగా కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్, సో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? స్ట్రగుల్స్ అనేవి చాలా అంటే చాలా కామన్ అండి. ఏ బిజినెస్ అయినా తీసుకొనియండి, లైఫ్ తీసుకొనియండి, ఏదైనా సరే కింద పడకుండా దెబ్బలు తగలకుండా ఏది రాదు. సో ఇది అంతే, కింద పడిన రోజులు ఉన్నాయి, దెబ్బలు తగిలిన రోజులు ఉన్నాయి, పైకి వచ్చిన రోజులు ఉన్నాయి. మెయిన్ పాయింట్ వచ్చి మక్ మిక్సింగ్ అండి. ఆ మక్ ఎంత ఫైన్ కలర్స్ అవి కలర్ కాదు. ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ వచ్చేసి బోర్డ్ ప్రిపరేషన్ అయిన తర్వాత మక్ వేస్తాం. ఆ మక్ పైన గోల్డ్ పెట్టి నెక్స్ట్ కలరింగ్ చేస్తాం. సో ఆ మక్ మిక్సింగ్ ఎంబోస్ కి యూజ్ చేస్తాం అన్నమాట. అది మిక్సింగ్ దాంట్లో గమ్ క్వాంటిటీ కానివ్వండి, దాంట్లో మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కానీ రేషియో కరెక్ట్ గా ఉండాలి. లేదంటే మనకి బ్రేక్స్ వస్తాయి, ఎయిర్ బబుల్స్ వస్తాయి. సో అదే లుక్ కి మెయిన్ రీజన్ వెనకాల ఉండేది. సో అది ఫెయిల్ అయితే మొత్తం పెయింటింగ్ అనేది ఒక ఫెయిల్యూర్ కింద వస్తుంది. సో అది వేసేయడం నాకు చాలా అంటే చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. నాకు చాలా టైం పట్టింది కరెక్ట్ గా ఒక ఫార్మాట్ లో రావడానికి, బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇవ్వడానికి. అది ఒక చెప్పాలంటే మంచి ఇదన్నమాట, ఛాలెంజింగ్ స్టెప్ నాకు